హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి మన కిచెన్లో బియ్యంలో పురుగు పట్టకుండా ఉండడానికి ఒక 5 చిట్కాలు మీకు చూపించబోతున్నాను. మనం రైస్ తీసుకునేటప్పుడు వాడుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత పురుగు అనేది పడుతుంటుంది కదా, అలా పట్టకుండా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీరు బియ్యంలో పురుగు పట్టకుండా చూసుకోండి. ఫస్ట్ టిప్ వచ్చేసి వేపాకును తీసుకొని కొద్దిగా ఎండబెట్టేసుకోండి. ఎండబెట్టేసుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా అవుతుంది కదా, ఇలా పొడి పొడిగా అయిన దాన్ని ఒక పాలిథిన్ కవర్లోకి తీసుకొని క్లోజ్ చేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకొని మనకు రైస్ తీసుకుంటాం కదా, మనకు 25 kgs 50 kgs అలా తీసుకుంటాం కదా, అలా తీసుకున్నప్పుడు ఆ బ్యాగులలో మధ్యలో అక్కడక్కడ ఇలా ప్యాక్ చేసుకున్న వాటిని పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఈ వేపాకు ఘాటుకు బియ్యంలో పురుగులు అనేది పట్టకుండా ఉంటుంది. ఇలా కాకుండా వేపాకును తీసుకొని మిక్సీ పట్టేసుకొని చిన్న చిన్నగా రౌండ్గా చేసుకొని ఎండబెట్టేసుకొని ఆ ఎండబెట్టేసుకున్న వాటిని కూడా బియ్యంలో మధ్యలో పెట్టేసుకుందాం అనుకోండి, ఈ వేపాకు చేదు వల్ల పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి గడ్డలు. ఈ వెల్లుల్లి గడ్డలని ఇట్లా ఒలవకుండా గడ్డలే తీసుకోండి. ఇలా తీసుకొని రైస్లో మధ్యలో అక్కడక్కడ ఇలా పెట్టేసుకున్నారు అనుకోండి, ఈ వెల్లుల్లి ఘాటుకు కూడా మనకు బియ్యంలో పురుగు అనేది పట్టకుండా ఉంటాయి. బియ్యం తీసుకునేటప్పుడు కంపల్సరిగా తడి లేకుండా చూసుకోండి. ఒక డబ్బాలో పోసుకునేటప్పుడు తుడుచుకొని ఏమాత్రం తడి లేకుండా చూసుకోండి. తడి ఉంటే మాత్రం పురుగు అనేది త్వరగా పడుతుంది, కాబట్టి ఇలా జాగ్రత్తగా చూసుకోండి. థర్డ్ టిప్ వచ్చేసి మిరియాలు. ఈ మిరియాలు కొన్ని తీసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్లో పోసుకొని ముడిలాగా వేసుకోండి. ఇలా సాధ్యమైనంత వరకు కొన్ని చేసుకొని మనకు బియ్యం బస్తాలైనా డబ్బాలైనా అక్కడక్కడ ఇలా చేసుకొని పెట్టేసుకోండి. ఈ మిరియాల ఘాటుకు కూడా బియ్యంలో పురుగు అనేది త్వరగా పట్టదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి మెంతులు. ఈ మెంతులను కూడా కొన్ని తీసుకొని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని ముడిలాగా వేసుకోండి. వీటిని కూడా ఇలా ముడిలాగా కొన్ని చేసుకొని బియ్యం బస్తాలైనా మనకు డబ్బాలైనా మధ్యలో పెట్టేసుకున్నారనుకోండి, ఈ మెంతుల చేదు వాసనకు కూడా పురుగు అనేది త్వరగా పట్టదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి లవంగాలు. ఈ లవంగాలను కూడా కొన్ని తీసుకొని ఇలా కాటన్ క్లాత్ పైన వేసుకొని ముడిలాగా వేసుకొని మధ్యలో మనకు బియ్యంలో పెట్టేసుకున్నారనుకోండి, ఈ లవంగాల ఘాటుకు కూడా పురుగు అనేది త్వరగా పట్టదు. ఈ 5 చిట్కాలలో మీరు ఏదైనా ఒక చిట్కాను ఫాలో అవ్వండి, బియ్యంలో పురుగు అనేది పట్టకుండా చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.